పత్రికలు టీవీ ఛానల్లో పెయిడ్ ఆర్టికల్స్ అని ఉంటాయి. అంటే ఒక పార్టీకి అనుకూలంగా ప్రత్యేకించి దాన్ని గెలిపించాలన్న కోణంలో రాసేటటువంటి వార్తలకి డబ్బులు తీసుకునే దాన్ని పెయిడ్ ఆర్టికల్స్ అంటారు. వాటి మీదన ఆ పెయిడ్ ఆర్టికల్స్ని కూడా పెయిడ్ అని పైన రాయాలని ఒక రూల్ ఉంది. అట్లాగే దానికి సంబంధించి డబ్బులు ఎంత తీసుకున్నారన్నటువంటిది కూడా ఆ సంబంధిత పార్టీ వాళ్ళు కానీ సంబంధిత అభ్యర్థి కానీ దాంట్లో మెన్షన్ చేయాలి. వాళ్ళ ఎన్నికల వ్యయంలో అది కూడా చూపించాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పుడు పెయిడ్ ఆర్టికల్ అనే పదం అంటే ఈసీకే జల్లగొడుతున్నారు ఇప్పుడు రాజకీయ పార్టీ. ఇప్పుడు సాక్షి ఉందనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి పాజిటివ్ స్టోరీలే, ప్రతి ముక్క పాజిటివ్ స్టోరీనే, మిగతా వార్తలు కూడా కూసినిస్తుంది. అది కూడా వాళ్ళకి వ్యతిరేకంగా. తద్వారా పెయిడ్ ఆర్టికల్సే కదా, కానీ సొంత యజమాని, ఇంకా దాంట్లో డబ్బులు తీసుకునేదే ఉండదు కదా. అట్లాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి పేరుకి అవి రెండు న్యూట్రల్ పత్రికలు, కానీ చేసేది తెలుగుదేశం పార్టీ దాస్యం. దాంట్లో ఒక్కటంటే ఒక్క వార్త కూడా ప్రతిపక్షానికి సంబంధించి పాజిటివ్ ఉండదు. అన్నీ కూడా అంటే వాళ్ళకి ప్రతిపక్షం, అంటే యాజ్ ఆఫ్ నామ్స్ అధికార పక్షం. పూర్తిగా తెలుగుదేశం వచ్చేస్తుంది అన్నటువంటి కోణంలోనే వార్తలు ఉంటాయి. జగన్ దిగిపోతున్నాడు అన్న కోణంలోనే వార్తలు ఉంటాయి. పక్కా పెయిడ్ ఆర్టికల్, కానీ డబ్బులేమి వీళ్ళు ఇవ్వరు, వాళ్ళు తీసుకోరు. కాకపోతే ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు క్రిందటిసారి బోల్డ్ అంతా మెయిల్ చేసి పెట్టారు, ఈ దఫా కూడా మెయిల్ చేసి పెడతారు. అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతి నెల డబ్బులు ఇస్తారు. కాబట్టి ఆ టైపులో విడిగా డబ్బులు తీసుకున్నా తెలియదు. అంటే ఇక్కడ ఈ తరహా పెయిడ్ ఆర్టికల్స్ని కంట్రోల్ చేయడం ఈసీ వల్ల, అంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని చెప్పి ఈ కొత్త ఎత్తులతో ఈసీకే జలక్కిస్తున్నారు రాష్ట్రంలో.